ఏటీవీ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం రోడ్డులో గల శ్మశాన స్థలంలో చేపట్టిన మురికినీటి శుద్ధి కర్మాగారం పనుల్ని ప్రజలు అడ్డుకున్నారు. తమకు వేరే చోట శ్మశాన స్థలం చూపించిన తర్వాతనే పనులు చేపట్టాలని ప్రజలు వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి అర్బన్ ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. దీంతో ఆర్టీఓతో మాట్లాడాలని చెప్పి అధికారులు వెనక్కి తిరిగారు. ఈ శ్మశాన వాటికలో 12, 15, 18 వార్డులకు సంబంధించిన ప్రజలు గత 30 ఏళ్లుగా శ్మశానంగా వినియోగించుకుంటున్నారు అన్నారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమాల్లో శ్మశానానికి అభివృద్ధికి 20 లక్షల నిధులు మంజూరు చేశారని, ఆ నిధులతో ప్రజలకు అవసరం కొరకు బోరు కూడా వేయించామని తెలిపారు. ఇటీవల కాలంలో మున్సిపాలిటీకి మంజూరైన మురికి నీటి శుద్ధి కర్మాగారానికి రెవెన్యూ అధికారులు చదురు శ్మశాన స్థలాన్ని కేటాయించారు. 2 నెలల క్రితం సంబంధిత కాంట్రాక్టు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోగా స్థానికులు అడ్డుకున్నారు. 2 రోజుల క్రితం సుమారు 5 అడుగుల మేర శ్మశాన స్థలంలో గుంతలు తీసి పనులు చేపట్టడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పనుల్ని అడ్డుకున్నారు. లచ్చమ్మ 20 ఏళ్ళని గతం నుంచి మేము ఇక్కడ శ్మశానం ఏర్పరచుకున్నాము. ఆ శ్మశానంలో ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి దారి చేస్తున్నారు. మాకైతే శ్మశానం ఎక్కడా లేదు. మాకు శ్మశానం మాకు చూపించి మీరు ఏమన్నా చేయండి. మాకు శ్మశానం కావాలా. ఇప్పుడు మా అత్తను చచ్చింటే ఈయన వేసిన 20 ఏళ్ళు అయింది. మరి మా మొగుడు చచ్చిపోయింటే 3 ఏళ్ళు అయింది, 3 నెలలు అయింది. ఈయన వేసిన ఆ పచ్చి సమాధి ఎత్తేసి మట్టిలో వేసి ఈడ కంకర కంకర దోలి రేకిరేయ గుంత దొవి రేకిరేయ ఇసుక దోలి పెట్టిండ్రు. నేను చచ్చిపోతే నా మొగుని కాడ బేక ఏమన్నా బెచ్చరా. అది మున్సిపాలిటీలో శ్మశానానికి 22 ఏళ్ళ నాడు ఇచ్చిల్లని వీళ్ళు పర్మిషన్ అంటారు కదా. 22 ఏళ్ళు వచ్చి 2 ఏళ్ళ నాడు గడప గడప ప్రోగ్రాంలో కౌన్సిలింగ్లో దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిళ్ళు. బోరుగానే వేసినాము. దాని స్టార్టర్ కానీ సచివాలయంలో ఉంది, వాళ్ళ పరిధిలోనే ఉంది. మా కాడ లేదు. కరెంటు పెట్టాము, కరెంటు ఆ రోజుల్లో వేయలేదు. నిన్నగా మా నాన్న చచ్చిపోతే సామాజికాన్ని చూపించిన మీకు. ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి చేస్తాము. ఆ పొద్దు నుంచి లేదు ఇప్పుడు ఎట్ట వచ్చింది వాటర్ ప్లాంట్. 22 ఏళ్ళ నాడు వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి అప్పుడు చెప్తే 22లో నిన్న మున్సిపాలిటీలో బోరు కానీ ఎట్ట పర్మిషన్ ఇచ్చిండ్రు. అది మాకు శ్మశానం చూపిండి. ఇప్పుడు తీసిన గుంతల్లో ఎన్ని శవాలు ఉంటాయి? శవాలన్నీ బయట వేసిండ్రు. ఎన్ని ఉంటాయి అంటే మనం చూసుకోవడం ఎన్ని ఉంటాయో. ఒక వార్డు సంబంధించినది కదా. 3 వార్డులు జనాభా తెచ్చేసేది. 12, 15, 18 3 వార్డులకు సంబంధించిన జనాభా తెచ్చేస్తారు. ఒక ఏసీలు ఉంటే వేసిపోవాలి ఉంటే వాళ్ళకి మాత్రం, ముస్లింలు ఉంటే కొత్త కులాలన్నీ తెచ్చేస్తారు. ఆ కులం ఈ కులం వాళ్ళు అక్కడ హిందువుల్లో. మేము ఊరు కట్టిన కాడ నుంచి అచ్చానే ఉండమేడ 1, 2, 3, 4 వార్డులకు సంబంధించింది. ప్రతి ఒక్కరు ఈ శ్మశానంలోకి రావాల్సిందే కానీ మాకు ఏటుపక్క పోయేదానికి లేదు. ఆ శ్మశానంలో మేము ఇన్నేళ్ళ చేస్తా అంటే మాకు తెలియకుండా వచ్చి వాళ్ళు వేరే విధంగా ఏదో స్వచ్ఛ భారత్ ఇది మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. మాకు ఖచ్చితంగా శ్మశానం మాకు కావాలా. మా శ్మశానం మాకు పంచి తర్వాత వాళ్ళు ఏమన్నా చేసుకోమనండి. అది